హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అలాగే టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే బూందీ కర్రీ చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీ. ముందుగా మనం బూందీ రెడీ చేసి పెట్టుకోవాలి. అది ప్లెయిన్ బూందీ కానీ ఇలా కారం మిక్స్ చేసిన బూందీ లభిస్తుంది కదా మనకి, అది కానీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నవి అయితే 2, పెద్దదైతే 1 తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బూందీ తీసుకున్నాను, దానికి 1 ఉల్లిపాయ అనేది సరిపోతుంది. మనం 2 కప్పులు తీసుకుంటే 2, 3 వేసుకోవచ్చు. మనకి గ్రేవీ కర్రీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఆనియన్స్, టమాటోస్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ టమాటోస్ వేయట్లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా చీలికలు కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా బాగుంటుంది ఈ బూందీ కర్రీ అనేది. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా తెలిసిన వంట. ఎక్కువగా అయితే ఆంధ్రాలో ఎక్కువగా చేస్తారు ఈ కర్రీని. ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎరుపు రంగులోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఈ టైంలోనే మనం కారం వేసుకోవాలి. కూరకు సరిపడా నేను అక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఉంది కదా, కారం సరిపోతుంది. ఇక్కడ మనం అదే ఏ కప్పుతో అయితే మనం బూందీ తీసుకున్నామో ఆ కప్పు నిండా వాటర్ వేసుకున్నాను. వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఈ బూందీ వేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ, అంతే. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టం ఉంటే టమాటో, ఉల్లిపాయ కూడా మగ్గించి వాటర్ వేసుకోండి. లేదంటే టమాటో వేసుకోము అనుకుంటే ఇలా నాలా ప్లెయిన్గా కర్రీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూసారా, వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేసి ఈ టైంలో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీలోకి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.